నమస్తే అండి, నేను ఎస్టీపీఓ నిన్న నా పరిధిలో ఉన్నటువంటి చేబ్రోల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక బాలిక పేరు శైలజ, 13 years, 7th class చదువుతుంది. ఆ పాప ఒక నాగరాజు అనే ఇంట్లో ఆమె చనిపోయి ఉంది. దానికి సంబంధించి నిన్న బంధువులు ఇచ్చినటువంటి రిపోర్టు మీద 302 ఐపీసీ కింద SC/ST కేసు కింద కిడ్నాప్ కేసు కింద కూడా కేసు రిజిస్ట్రేషన్ జరిగింది. ముద్దాయి సస్పెక్టెడ్ ముద్దాయి నాగరాజు గురించి గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. మా గౌరవ ఎస్పీ గారు, గుంటూరు ఎస్పీ గారు, డ్యూటీ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో హెడెడ్ ఇన్స్పెక్టర్ గారి నేతృత్వంలో టీమ్స్ కూడా అతన్ని పికప్ చేస్తాకి టీమ్స్ ఫామ్ చేసి పంపిస్తాం జరిగింది. నిన్న FIR 6:30కి FIR అయిన అవగానే ఆ టీమ్స్ కూడా అన్ని జిల్లాల్లో కూడా పంపిస్తాం జరిగింది. రాత్రి గుంటూరు టౌన్లో అన్ని లాడ్జెస్ చెక్ చేస్తాం జరిగింది. అలాగే విజయవాడ సిటీలో కూడా లాడ్జెస్ చెకింగ్, తర్వాత ఆ బీట్ సిస్టంలో ఉన్నటువంటి ఇది కంట్రోల్ నుంచి కూడా చెప్పిస్తాం జరిగింది. అయితే ఈ ఫ్రీక్వెంట్గా ఇతను ఒక నెంబర్ టచ్లో ఉన్నాడు, వెళ్ళిపోతూ కూడా ఆ నెంబర్ మిస్డ్ కాల్ వచ్చింది. ఆ నెంబర్ గురించి కూడా చింతపల్లి ఏజెన్సీ ఇక్కడ నుంచి 380 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడికి పొన్నూరు రూరల్ సిఐ గారి టీం కూడా ఇప్పుడు అక్కడ ఉంది. త్వరలోనే ముద్దాయిని మేము పికప్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ మీకు ఇస్తామండి. మాది రిజర్వేషన్ పోరాట సమితి గుంటూరు జిల్లా అధ్యక్షుడిని కృష్ణమాయ గారి నాయకత్వంలో నిన్న జరిగినటువంటి శైలజ అనే ఒక అమ్మాయి అనే ఒక మాదిగ బిడ్డ, దళిత బిడ్డ అమ్మాయి మీద అత్యాచారం చేసినటువంటి నిందితుడు ఎవరైతే ఉన్నారో అతన్ని కఠినంగా శిక్షించాలని చెప్పి మాది రిజర్వేషన్ పోరాట సమితి గుంటూరు జిల్లా కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం హోమ్ మినిస్టర్ గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి అందరికి కూడా ఒక విజ్ఞప్తి. 76 స్వతంత్రాల భారతదేశంలో మాదిగ బిడ్డల మీద, దళిత బిడ్డల మీద, SC/ST BC ముస్లిం మైనార్టీ బిడ్డల మీద హత్యలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మాదిగ బిడ్డలకు, ఆడబిడ్డలకు స్వేచ్ఛ లేదు, స్వతంత్రాలు లేదు. ఆడబిడ్డలు ఈ రాష్ట్రంలో ధైర్యంగా తిరిగే హక్కును కల్పించాలని చెప్పి మాది రిజర్వేషన్ పోరాట సమితి గుంటూరు జిల్లా కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతన్ని 24 గంటల గడవక ముందే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా చట్టపరమైన శిక్షలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం. జయమాదిగ, జయమంద కృష్ణమాదిగ. ఆ మాదిగ జాతి బిడ్డ మీద, శైలజ అనే చిన్న పాప మీద జరిగిన అత్యాచారం అత్యంత దారుణం. రాష్ట్రాలు మారినా, ప్రభుత్వాలు మారినా దళితులపై జరిగేటువంటి అత్యాచారాలు మాత్రం ఆగటం లేదు. మరి ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం, ఈ ప్రభుత్వంలోనైనా సరే మా మాదిగ బిడ్డలకు, అణగారిన వర్గాల ఆడపిల్లలకు స్వేచ్ఛగా, ధైర్యంగా రోడ్ల మీద తిరిగే అవకాశాన్ని కల్పించమని ముఖ్యమంత్రి గారికి మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. మరి ఆ చిన్న బిడ్డ చనిపోవటం, చిన్న బిడ్డను చేసినటువంటి నిందితుడిని వెంటనే తక్షణమే అరెస్ట్ చేయటం కాదు, కానీ మరి తెలంగాణలో జరిగినటువంటి ప్రియాంకారెడ్డి విషయంలో ఆ ప్రభుత్వం ఏ నిర్ణయం అయితే తీసుకుందో అదే నిర్ణయాన్ని మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా అమలు చేయాలని చెప్పేసి MRPS కృష్ణమాది గారి నాయకత్వంలో మరి మహిళగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి ఈ విషయాన్ని కనుక ప్రభుత్వాలు కనుక నిర్లక్ష్యం చేస్తే మరి మన శ్రీ మందకృష్ణమాది గారు ఏ కార్యాచరణ అయితే తీసుకుంటారో దానికి మేము సిద్ధపడి ఉంటామని, కృష్ణమాది గారు ఏ కార్యాచరణ తీసుకున్నా కూడా మరి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలని తెలియజేసుకుంటూ వర్ధిల్లాలి మన శ్రీ మందకృష్ణమాది గారి నాయకత్వం.